పాంఫ్రెట్ అండి ఇది, పాంఫ్రెట్ బిగ్ ఫిష్ వితౌట్ బోన్ అండ్ ఆల్. ఇది కట్లా అట్లా వచ్చా లోపల అన్ని ముళ్ళులు ఉంటాయా? కొంచెం పెద్ద ఉంటుంది. ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది అక్కడ మొత్తమా ఒక్క చేప 8 kgs. ఇది ఎలా? క్రాబ్ పులుసు చేయాలి కదా. ఇది ఎలా ఇస్తారు కిలో? కిలో స్మాల్ ఫిష్ యా, అది యాజ్ ఇట్ ఈస్ వండుకోవచ్చు కదా, పీసెస్ చేయక్కర్లేదు. అచ్చా అచ్చా. అండ్ ప్రాన్స్ ఇవి కిలో ఎలా? టైగర్ ప్రాన్స్ కిలో ఎలా? ఇవి ఇంటికి తీసుకెళ్ళగానే వండేయాలా లేదా రెఫ్రిజరేషన్లో ఉంచాలా? తీసి నార్మల్గా బౌల్లో కడిగేసి బౌల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. కవర్లో పెట్టేసి ఉప్పు, కళ్ళుప్పు టేస్ట్ మాత్రం ఉంటుంది కదా అందులో. ఆ ఉప్పు టేస్ట్ మాత్రం చేపలో ఎప్పటికీ ఉంటుంది కదా. సీ ఫిష్లో ఉంటుంది. ఎస్. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా మనం ఎలా షాపింగ్ చేయాలి. ఒక మంచి హౌస్ వైఫ్, మంచి ప్రోడక్ట్స్, మన డబ్బుకి పూర్తి న్యాయం చేయాలి. మనం కష్టము, చెమట, రక్తముతో సంపాదించినటువంటి డబ్బు, మన కష్టార్జితం, అంటే ఊరికే అయాచితంగా ఫ్రీగా అందరిలాగా ఫ్రీగా రాలేదు. కొంతమంది ఉంటారు ఎథిక్స్, మారల్స్ లేనివాళ్ళు, క్యారెక్టర్లెస్ పీపుల్. వాళ్ళకి అన్నీ ఫ్రీగా వస్తాయి, వాళ్ళు మంది సొమ్ముతో బ్రతుకుతారు. కానీ మనం అలా కాదు. మనం ఏంటి, చాలా కష్టపడి మన చెమట రక్తంతో ఎవరిని దోచుకోకుండా న్యాయంగా ధర్మంగా సంపాదించినటువంటి కష్టార్జితంతో, హార్డ్ వర్క్ మనీ, స్వెట్ అండ్ బ్లడ్తో సంపాదించినటువంటి డబ్బుని పూర్తి న్యాయం చేయడం ఎలా షాపింగ్ చేయాలి. ఫస్ట్ అందరూ చైనాని వెలేయమన్నారు కానీ చైనీస్ నూడిల్స్ని వెలేయమనలే. సో మన తెలంగాణ లేటెస్ట్ క్రష్ ఏంటంటే చైనీస్ నూడిల్స్, పాస్టా అండ్ మ్యాక్రోనీ. అవి కూడా ఇదిగో మనకి 50% ఆఫ్లో దొరుకుతున్నాయి. పాస్టా, మ్యాక్రోనీ, నూడిల్స్ అన్నీ. సో నూడిల్స్లో ఎగ్ నూడిల్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వీట్ పాస్టా, వీట్ అంటే చక్కటి గోధుమలతో చేసినటువంటి పాస్టా మర్చిపోకుండా తీసుకోండి. అండ్ ఇవన్నీ కాకుండా నెవర్ ఫర్గెట్ డ్రింక్ వితౌట్ ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది 1% కూడా లేనటువంటి మంచి డ్రింక్ ఒకటి సెలెక్ట్ చేసుకొని చిల్డ్గా పెట్టుకోండి. అండ్ కాఫీలోకి, టీలోకి కావాల్సినటువంటి బిస్కెట్స్, చిల్డ్రన్ ఉంటే చాక్లెట్, ఇలాంటి చాక్లెట్ బిస్కెట్స్ అవి కూడా 50% డిస్కౌంట్లో వస్తాయి. మిలిటరీ క్యాంటీన్లో కాదు, ఇట్స్ నాట్ మిలిటరీ క్యాంటీన్. మేబీ మీరు మిలిటరీ క్యాంటీన్ అనుకుంటున్నారు. ఈ చాక్లెట్, దిస్ ఇస్ చాక్లెట్ బిస్కెట్, అది చిల్డ్రన్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ బిగిన్ ఏ డే విత్ గుడ్ డే, ఇది కూడా చాక్లెట్ బిస్కెట్స్, ఇవి కూడా 50% డిస్కౌంట్లో వస్తాయి. అంటే మనం ఇచ్చిన డబ్బుకి పూర్తి న్యాయం జరుగుతుంది. అండ్ కేక్స్ డిలైట్గా ఉంటాయి. అండ్ ఇవి భోజనం తర్వాత కూడా తినొచ్చు. సో మీరు అనొచ్చు, ఈ కేక్స్, ఈ బిస్కెట్స్, ఈ పాస్టా, వీటితో మనం వెయిట్ గెయిన్ అవుతాం కదా, స్లిమ్గా ఎలా ఉండాలని మేము అనుకుంటున్నాం. అయితే స్లిమ్గా ఎలా ఉండాలి? హౌ టు బీ స్లిమ్? పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ ఫిజిక్, పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ అవర్ గ్లాస్ ఫిగర్, పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ లుక్స్, పీపుల్ ఆర్ వరీడ్ మోర్ అబౌట్ దేర్ లుక్స్ దాన్ దేర్ హెల్త్. అలా కాకుండా లుక్స్, హెల్త్ కూడా బాగుండేలాగా, కత్తిలాగా మన దగ్గర చాలా చాలా పొట్టి మంత్రాలు, చిట్టి తంత్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి హెల్దీ అండ్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే బ్యూటీ అనేది పైన స్కిన్ పైన కనిపించేదే కాదు. బ్యూటీ అనేది కడుపులో నుంచి, మన హెల్త్లో నుంచి, మన బాడీలో నుంచి రేడియేట్ అవ్వాలి. దట్ ఈజ్ రియల్ బ్యూటీ. చాలామంది కలరు, కాంప్లెక్షన్, కళ్ళలు అన్నీ దొంగతనం చేసి, పైరసీ చేసి, థెఫ్ట్ చేసి, ఇవేవో పరకాయ ప్రవేశం చేసి దరిద్రంగా అఖండ విజయం సాధిస్తుంటారు. అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది.
అది మెల్లగా తెలుస్తుంది. వాళ్ళు ఎంత పెంటబుద్ధి చూపిస్తారు అంటే న్యాయం ధర్మం లేకుండా అన్నీ కాంప్లెక్షన్, కలర్, హెల్త్, బ్యూటీ, అన్నీ కళ్ళు కళలు ఎవ్రీథింగ్ దే విల్ టేక్. ఎందుకంత దరిద్రంగా బిహేవ్ చేస్తారు అంటే ఇట్స్ అ కాంపిటేటివ్ వరల్డ్. మరి మాకు ఎవరు ఇస్తారు? మీరు ఇవ్వకపోతే అందుకని తీసేసుకుంటున్నాం. మాకు కరెంట్ ఉంది. కరెంట్ ఉండడం అంటే సిగ్గులేకపోవడం కాదు, క్యారెక్టర్లెస్గా బ్రతకడం కాదు. సో మనకు ఉన్నటువంటి బడ్జెట్తో ఎలా నీట్గా బ్రతకాలి. నీట్నెస్ అనేది ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. స్నానం చేసేటువంటి ఈ మధ్య ఎంతో మంచి కంపెనీస్ కూడా వస్తున్నాయి. స్నానం చేసేటువంటి ప్లేస్ని ఫస్ట్ ఈ డెటాల్తో క్లీన్ చేయాలి. ఈ డెటాల్ మీద కూడా లిటిల్ డిస్కౌంట్ ఉంది. అండ్ మనం స్నానం చేసే ప్లేస్, మనం నివసించే స్థలం ఒకసారి డెటాల్తో క్లీన్ చేయాలి. సరే, ఇంకా మనం ధరించే వైట్ క్లోత్స్, ఈ వైట్ క్లోత్స్కి చాలా ఎక్కువగా స్కార్స్ కనిపిస్తూ ఉంటాయి. తెలుపు అట్రాక్ట్స్ మోర్ స్కార్స్. దాన్ని ఏం చేయాలి? టేక్ లిటిల్ బిట్ ఆఫ్ సర్ఫ్ ఎక్సెల్. ఇది కూడా చాలా వరకు మనకి డిస్కౌంట్లో దొరుకుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ లోకల్ సోప్స్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ లలితాజీ సచ్ कहती है అలాంటి అడ్వర్టైజ్మెంట్స్, గో ఫర్ ఎకానమీ ప్యాక్స్. ఎందుకంటే మన డబ్బు కష్టార్జితం. అందరిలాగా దొంగతనం చేసి వ్యభిచారం చేసి తెచ్చుకున్నది కాదు. అందరూ అంటే వ్యభిచారిణీలు, దొంగలు. వాళ్ళ దగ్గర ఈజీ మనీ ఉంది. ఆర్ వీ కెన్ సేవ్ బ్లాక్ మనీ. వీ కాంట్ అఫోర్డ్ టు లూజ్ ద మనీ ఫర్ స్మాల్ థింగ్స్. సో మొన్న మధ్య నేను ఒక ₹1 కోటి దాకా పోగొట్టుకున్నాను. ఎవరో కరోనా వచ్చింది, కష్టాల్లో ఉన్నాం, తినడానికి లేదు అని అడుక్కుతుంటే పోనీలే పాపం అని ₹1 కోటి ఇస్తే వాళ్ళు కారు కొన్నారు ఆ డబ్బుతో. ఫస్ట్ నాకేం చెప్పారు అంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, బైపాస్ సర్జరీకి కూడా డబ్బులు లేవు, అండ్ ఉద్యోగం చేస్తానికి ఏమో కరోనా వల్ల ఉద్యోగం లేదు, తినడానికి కూడా లేదు. స్టంట్ పడింది 2 సార్లు, మళ్ళీ ఏదో 50 సార్లు ఇంకేవో 50 ప్రాబ్లమ్స్ వచ్చాయి, కిడ్నీలు ఇదైపోయినాయి అంటే స్పాయిల్ అయిపోయినాయి, అది ఇదని చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫిష్ అనేది కూడా కళ్ళకి చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక చూసాము ఫిష్, అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఎంత వీలైతే అంత ఫ్రెష్ ఫిష్ని కొనండి. ఎప్పుడో మన చిన్నప్పుడు ఫిష్ కాదు. ఇంకోటి రైస్, ద సెలెక్షన్ ఆఫ్ రైస్. ఒకవేళ షుగర్ ఉంటే అంటే డయాబెటిక్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు దే షుడ్ ప్రిఫర్ బ్రౌన్ రైస్. అంటే ప్రిఫరబ్లీ బ్రౌన్ రైస్ ఎలా ఉంటుంది అంటే చూడ్డానికి కూడా గోధుమల్లాగా ఉంటుంది, బట్ నాట్ గోధుమలు. ఇట్ లుక్స్ లైక్ గోధుమలు. అండ్ యూ ఆల్ నో ఐ నీడ్ నాట్ షో బ్రౌన్ రైస్, బట్ స్టిల్ ఐ విల్ షో యూ రెడ్ రైస్. దిస్ ఇస్ రెడ్ రైస్. దీంతో కొంచెం బెల్లం వేసి, జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేసి చక్కగా 1 లీటర్ ఆవు పాలు పోసి పాయసం చేసి అమ్మవారికి పెట్టాలి. చాలా బాగుంటుంది. అండ్ యు నో ద గ్రౌండ్ నట్స్. మనం ఇందాక ఎలా స్లిమ్గా అవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాం. ఈ ఆలోచనలో ఏమైందంటే గ్రౌండ్ నట్స్ అండ్ బాదాము 100 గ్రాములు ₹120 వస్తాయి. ఫస్ట్ ట్రై చేయండి. బాదాం గ్రౌండ్ నట్ 4 పీసెస్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు 4 పీసెస్ గ్రౌండ్ నట్ తీసుకున్నాం. బాదాం కూడా ఒక 4 పీసెస్ తీసుకోండి. అండ్ జీడిపప్పు, కాజు మనకి ఇష్టం కదా, నేతిలో వేయించుకొని ఉప్పు కారం వేసుకొని సినిమా చూస్తూ తింటాం, అవి కూడా ఒక 4-5 జీడిపప్పు తీసుకోండి. కిస్మిస్ అక్కర్లేదు, అందరూ కిస్మిస్ కూడా తింటారు, అక్కర్లేదు. సో డోంట్ ఫర్గెట్ బాదాం, గ్రౌండ్ నట్ అండ్ జీడిపప్పు. ఇవన్నీ 4-5 పీసెస్ చొప్పున తీసుకొని రాత్రి నానబెట్టి పొద్దున్నే తినేయండి. దీనివల్ల ఏమవుతుందంటే లావుగా అవ్వము, ప్లస్ ఎనర్జీ, ఎసెన్షియల్ ఎనర్జీ టు ద బాడీ. మన ఒంటికి ఎంత అవసరము బాడీకి అంత అయితే వస్తుంది. సరే, ఇక అటుకులు చిటికలు, రెడ్ పోహా
మనం ఇప్పటిదాకా వి సా రెడ్ రైస్ అమ్మవారికి పాయసం చేయడం. అలాగే రెడ్ పోహా కూడా తీసుకోండి. యూ క్యాన్ యూ క్యాన్ గో ఫర్ రెడ్ పోహా అండ్ యూ క్యాన్ గో ఫర్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఆ ఎవ్రీథింగ్లో అన్నీ ఉంటాయని అనుకోవద్దు. సపోజ్ ఇవి చూసారా, పల్సెస్, ఇవి కూడా మనం తినే కూరల్లో వెజిటబుల్స్తో కలిపేయాలి. ఎందుకంటే వాటితో వచ్చే ప్రోటీన్స్ రోజు ఒక అరకిలో మటన్ తింటే ఎంత వస్తుందో అంత వస్తుంది. పల్సెస్, కందులు, రాజ్మా అండ్ పెసలు, మినుములు అండ్ గ్రీన్ కలర్లో ఉండేటువంటి పెసలు, ఇవన్నీ కూడా ఒక మటను, చికెను అరకిలో తింటే ఎంత వస్తుంది అంత ఎనర్జీ, ప్రోటీన్స్ వస్తుంది. సరే, ఇప్పుడు మనం లెట్ us గో ఆన్ వెజిటబుల్స్లో ఏముంది గాడిద గుడ్డు అనుకోవద్దు. ఒక్క కొత్తిమీర కట్టలో ఈ కొత్తిమీర ఎలా ఉంది కదా, వరిచేను కూతకొచ్చి వంగుతున్నది, వయసులన్నీ వయసు వచ్చి పొంగుతున్నవి. అలా వాట్ యు కాల్ కొత్తిమీర కట్ట ఈజ్ నాట్ కొత్తిమీర కట్ట. అండ్ ఇది పాలకూర, వీటి గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. ట్రైన్ ఆగి చెప్పాల్సిన విషయాలు. ఈ కొత్తిమీరలో ఎంత గొప్ప విషయాలు ఉన్నాయంటే, రోజు మనం ఈ కొత్తిమీర కట్టలు ఒక 2 తిన్నాం అనుకోండి, అంటే కూరలోనో, ఉప్మాలోనో, పోహాలోనో, చారులోనో, రసంలోనో వేసుకొని స్లిమ్గా అవుతాం, కిడ్నీస్ పాడవు. ఇక ఈ నేను చూపించిన పాలకూర అనే కట్టలో ఎంత విషయం ఉందంటే చాలా మ్యాటర్ ఉంది. సి విటమిన్ ఉంది, సి విటమిన్ చాలా ఉంది. సరే, ఇక రోజు ఒక జామ పండు తింటే, ఈ జామ పండ్లు రోజు మంచి జామ పండ్లు లోపల ఎర్రగా ఉండే కలర్ ఎంచుకోండి. ఆ జామ పండ్లు రోజు ఒకటి తింటే అసలు జీవితంలో జబ్బు అనేది రాదు. మనకి బాడీకి ఎంత కావాలి అంత న్యూట్రిషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక కిడ్నీ ప్రాబ్లమ్స్ జీవితంలో ఎప్పుడూ రావు కివీ తింటే. రోజు ఒక 2 కివీ ఫ్రూట్స్ ఆర్ మినిమం 1 ఒక్కటైనా కివీ ఫ్రూట్స్ తినండి. We will not get any kidney problem. ఇంకా యాపిల్, రెడ్ కలర్ యాపిల్ స్కిన్ తోటి కడుక్కొని బాగా, ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ చల్లుతారు. అండ్ కాశ్మీర్ నుంచి ఇక్కడికి రావడం, కివీ ఫ్రూట్ కూడా మనకి హైదరాబాద్లో పండవు కదా, ఏదో ఊరు నుంచి ఇక్కడికి రావడం, ఆ నేపథ్యంలో కెమికల్స్ చల్లుతారు. కాబట్టి బాగా ఒకసారి ఫ్రెష్ వాటర్తో కడగాలి. అంటే కడగరని కాదు, మళ్ళీ కడగాలి. ఇక ఈ రాడిష్, ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? సిండ్రెల్లా స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ గుర్తొస్తుంది. సో ఆ రాడిష్ని, ఒక్క రాడిష్ అయినా డైలీ తినగలిగితే చాలా స్లిమ్గా ఉంటాము, ఒళ్ళు రాదు, అండ్ వీ డోంట్ పుట్ ఆన్ వెయిట్, చాలా చక్కగా స్లిమ్గా ఉంటాం. అది రాడిష్లో ఆ తత్వం ఉంది, మనని స్లిమ్గా ఉంచుతుంది. సరే, ఇంకొక విషయం, గొప్ప విషయం ఏంటంటే, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి మన బ్యూటీని అండ్ హెల్త్ని, ఆరోగ్యాన్ని ఎంత కాపాడుతాయంటే అసలు దేవుడు ఇచ్చిన వరాలు అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే హార్ట్ అటాక్ని రానియవు. హార్ట్ అటాక్ అనేది ఇక రాదు ఆ పచ్చిమిరపకాయలు కనుక డైలీ మనం వాడితే. సో మర్చిపోకుండా హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి, పచ్చిమిరపకాయలు వాడండి. ఇంకా సొరకాయ,
లేత లేత సొరకాయలు చూసారా, ఎంత బాగుంది కదా. ఈ లేత లేత సొరకాయ, ఈ లేత లేత సొరకాయలు నీట్గా చక్కగా, చాలామంది సొరకాయ ఆనపకాయ అది అంటారు, అది కనుక రోజు ఒకటి తింటే అది కూడా మనని స్లిమ్గా ఉంచుతుంది. సో మనం ఈరోజు స్లిమ్గా ఎలా ఉండాలి, కష్టపడకుండా, జిమ్కి వెళ్ళకుండా, వాకింగ్ జాగింగ్ చేయకుండా, ఏమి పెద్ద గంటలు గంటలు వర్కౌట్స్ చేయకుండా, బస్కీలు తీయకుండా, అంటే జిమ్కి వెళ్ళకుండా, కష్టపడకుండా ఎలా మనం స్లిమ్గా ఉండాలి అంటే ఇవన్నీ మనకి సీక్రెట్స్ ఆఫ్ స్లిమ్మింగ్. ఈ స్లిమ్మింగ్కి తోడ్పడేటువంటివి ఇవన్నీ. సరే, ఈ క్యారెట్, రెడ్ క్యారెట్ చూసారా, ఈ రెడ్ క్యారెట్ ఒక్కటి చాలు, 2-3 తీసుకోండి ఇష్టమైతే. నేనైతే ఒకటి కన్నా ఎక్కువ తీసుకోను. రోజు ఒక క్యారెట్ కరకర కరకర నవలేయండి పొద్దున్నే. అది మన కళ్ళుకి, చేపకి ఎంత ఉందో పవర్, కళ్ళని కాపాడే పవర్, ఈ రెడ్ క్యారెట్ కూడా ఉంటుంది. ఇక ఈ కాకరకాయ, ఈ కాకరకాయలో ఉన్న మహిమ ఏంటంటే ఇది కూడా అన్ని రకాలుగా మనకి హెల్త్కి పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ అది ఇచ్చే న్యూట్రిషన్ బహుశా ఏ కూరగాయలు ఇవ్వవు. కాకరకాయ కూడా ఒక కూరగాయ అని మనం అనుకుంటాం, కాకరకాయే కూరగాయ. ఆ కాకరకాయలు చేసే గొప్ప విషయాలు నిజంగా ఎవరూ చేయలేరు. ఇక చిలకడ దుంప, స్వీట్ పొటాటో, ఇది ఎంత పవర్ఫుల్ అంటే మనం శివరాత్రి నాడు భోజనం పొద్దున, రాత్రి, మధ్యాహ్నం, ఈవినింగ్ కూడా మానేసిన ఈ చిలకడ దుంపలు, స్వీట్ పొటాటోస్ కనుక ఒక 4-5 తింటే ఒక కంప్లీట్ మీల్, ఒక అంటే ఫుల్ భోజనం పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం చేస్తే ఎంత అవుతుందో అంత న్యూట్రిషన్ ఇస్తుంది. సరే, మీకు తెలుసు ఉసిరికాయ, ఇందులో బ్రహ్మాండం అంతా దాగి ఉంది, ఇందులో ప్రపంచం దాగి ఉంది. ఈ చిన్న ఉసిరికాయని మనం చాలా తక్కువ అంచనా వేస్తుంటాం. ఎందుకంటే ఉసిరికాయ శంకరాచారి ఎవరో ఒక ఆవిడ ఉసిరికాయ ఇస్తే ఆ ఉసిరికాయ అంత బంగారం, కనకదార స్తోత్రం చదివి ఆ ఉసిరికాయ అంత బంగారం 1000 ఉసిరికాయలు, 10,000 ఉసిరికాయలు మనకిస్తాడు. ఇది స్పిరిచువల్ టాక్, గాసిప్. కానీ సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. నాట్ ఓన్లీ సి విటమిన్, అసలు అందులో ప్రపంచం అంతా దాగి ఉంది. సో మనకి సిరి సంపదలు కూడా, పికిల్స్ చేసుకోవడానికి హాయిగా ఉంటుంది. ఆ పికిల్ అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. దిస్ ఇస్ వాట్ మనం హార్ట్ కేర్, స్కిన్ కేర్ అండ్ ఫిజిక్స్ స్లిమ్గా ఉండడానికి ఏం చేయాలి, ఇదంతా మనం చెప్పుకున్నాం. సరే, ఇక మజ్జిగ ఎంత వీలైతే అంత. ప్రపంచంలో ఏ విషయానికి లేనంత మహిమ ఈ మజ్జిగకు ఉంది. ఇది ఎట్లా అంటే ఇది కూడా చాలా డిస్కౌంట్. ఈ సూపర్ మార్కెట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్నిటి మీద డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఇక్కడ స్వయంవరం ఏం లేదు, స్వయంవరం జరిగితే పెళ్లి కొడుకుల కట్న కానుకల్లో కూడా డిస్కౌంట్ ఉంటుంది. సో భయపడకుండా మీరు ఏది కొన్నా, ఒక చాక్లెట్ కొన్నా, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, ఒక టీ కాఫీ ప్యాకెట్ కొన్నా, ఒక 5 కేజీలు ఉల్లిపాయలు కొన్నా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళండి, అక్కడ ఉన్న డిస్కౌంట్ మిగతా వాళ్ళు ఇవ్వలేరు కూడా. సో దిస్ ఇస్ వాట్ మనం ఆ యొక్క ఇది అంటే కాల్ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. సరే, నూనెలు చాలా వరకు మనం చేసే ప్రతి వంట నూనె మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్నట్ ఆయిల్ వాడండి. సరే, పికిల్స్ చేస్తాం కదా, అప్పుడు ఎలా? ఈ గ్రౌండ్నట్ ఆయిల్ ఇప్పుడు చాలా వరకు తగ్గించారు. ఇక్కడ 153 రూపాయలు. అండ్ అది యాక్చువల్లీ 23 రూపాయలు తగ్గించారు. సో
ఒక కేజీ తీసుకుంటే 1 లీటర్ గ్రౌండ్ నట్ ఆయిల్ 153. చక్కగా అన్నిట్లోనూ గ్రౌండ్ నట్ ఆయిల్ పోసేయండి. తర్వాత మనం పికిల్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఉసిరికాయ చూసాం, ఆ పికిల్, కాకరకాయ పచ్చడి. ఆ పికిల్స్లో మనకు కావాల్సినట్టుగా చేసుకోవాలి అంటే తిల్ ఆయిల్, నువ్వుల నూనె ఎక్కువగా వాడండి. నువ్వుల నూనె ఎలా ఇస్తుంది అంటే ఉష్ణం ఇస్తుంది బాడీకి. సో వింటర్లో వాడే అన్ని కూరలు కానీ పికిల్స్ కానీ చలికాలంలో నువ్వుల నూనెతో చేయండి. చలికాలంలో నువ్వుల నూనె ఈజ్ గుడ్. అండ్ వేరే మిగతా సీజన్స్లో మాత్రం గో ఫర్ గ్రౌండ్ నట్ ఆయిలే బాగుంటుంది. చలికాలంలో మాత్రం ఓన్లీ ఇన్ వింటర్ గో ఫర్ నువ్వుల నూనె. అండ్ అంటే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా సీజన్స్లో యూ కెన్ గో ఫర్ అదర్ ఆయిల్స్ లైక్ గ్రౌండ్ నట్ అండ్ కోకోనట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కోకోనట్ ఆయిల్ తోటి స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. మల్టీపర్పస్ కోకోనట్ ఆయిల్. అండ్ వంటలు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. కోకోనట్తో తాలింపు చేసిన వంటలన్నీ చాలా తేడాగా ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం అంటే వంటలు, వార్పులు, కూరగాయలు, పళ్ళు, పలహారాలు పక్కన పెడతాం. సరదాగా టీవీ చూస్తూ ఒక జ్యూస్ అనేది మనిషి అన్నాక కళా పోషణ ఉంటుంది కదా. సినిమా చూస్తూ ఫ్యామిలీతో ఆర్ మనమే జ్యూస్ తాగాలి. థమ్స్అప్, కోకోకోలా ఇవన్నీ టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేసి కంటెంట్గా ఉంచినా కూడా పెద్ద ఒంటికి ఏం మంచివి కాదు. కాబట్టి గో ఫర్ దిస్ మినిట్ మేడ్. వీటిపైన కూడా ఒక అంటే డిస్కౌంట్ అనేది మినిమం టు మ్యాక్సిమం ఎంతైనా ఇస్తారు. కొన్నిటి మీద ఉండదు, అయినా పర్వాలేదు. అది ఎలా అంటే మనం ఒక 1000 రూపీస్ వస్తువులు కొంటాం. ఆ 1000 రూపీస్లో మనకి మినిమం 200 సేవింగ్స్ అవుతుంది. ఏదో సినిమా చూశాను నేను మొన్న. అందులో గౌతమి, మోహన్ లాల్ ఇద్దరు భార్యాభర్తలు. ఏదైనా సరే చిరునవ్వుతో చెప్పాలి. చిరునవ్వుతో చెప్పేటప్పుడు ఏంటంటే గౌతమి అండ్ మోహన్ లాల్ చాలా అంబిషియస్ పీపుల్. అందులో కాదంబరి, కిరణ్ కుమార్ కూడా ఉన్నట్టున్నారు. మహిత వాళ్ళ అమ్మాయి పేరు. ఆ సినిమా ఒకసారి చూడండి. వాళ్ళు 200 రూపీస్ సేవ్ చేయడానికి పక్క దేశం వెళ్తారు గ్రాసరీ కొనడానికి. పక్క దేశం వెళ్ళి ఆటోకి, చెరుకు రసంకి, ఇంకేదోకి, బస్సుకి, లారీకి, ఆటోకి ఖర్చు పెడతారు. వాళ్ళు సేవ్ చేసిన 200, 400, 500 ఆర్ 1000 రూపాయలు వేసుకో, అంతే ట్రాన్స్పోర్ట్కి అయిపోతుంది. అందుకే మనం ఎప్పుడు మన ఇంటికి పక్కనే ఉన్నటువంటి సూపర్ మార్కెట్ని ఎంచుకోవాలి. వీ షుడ్ సెలెక్ట్ ఏ సూపర్ మార్కెట్ విచ్ ఈస్ ఇన్ ద రేడియస్ ఆఫ్ అవర్ హౌస్. మన ఇంటి పక్కనే, మన ఇంటి దరిదాపులు ఆర్ మన ఇంటి వీధి చివర, ఇక్కడే ఈ యాక్సెస్లో, ఈ రేడియస్లో అన్నట్టుగా ఉండేటువంటి ద నియరెస్ట్ సూపర్ మార్కెట్ వీ షుడ్ సెలెక్ట్. ఓట్స్ తోటి చేయలేనిది లేదు. ఓ శ్రీనివాస నీకేది అసంభవం అని. ఓట్స్ తోటి అంటే ఓట్లు నిజంగా ఓట్సే. ఆ ఓట్స్ తోటి చెయ్యలేని వంట లేదు. ఉప్మా కూడా. సో ఓట్స్ తోటి ఈ మధ్య పాయసం అన్నీ ఈ మధ్య అందరూ ఓట్స్ తోటే చేస్తున్నారు. సో గో ఫర్ ఓట్స్ అండ్ ప్రిఫర్ ఓట్స్. ఇంకా మీకు తెలుసు ఈ ఆరెంజ్ జ్యూస్ అండ్ మ్యాంగో జ్యూస్ ఇవన్నీ కూడా టిన్స్లో వస్తున్నాయి. అది పెద్దగా ఎక్కువగా తీసుకోకండి, బట్ యూ బై 2-3 పీసెస్. అంటే నెలలో 1-2 సార్లు మాత్రమే వాడండి. అంతేగాని వాటి మీదే కంప్లీట్గా టోటల్గా డిపెండ్ అవ్వద్దు. ఇక సాస్, ఫర్ ఎగ్జాంపుల్ కెచప్ ఉంది. ఈ కెచప్ మనకి అన్నిట్లో అవసరం, ప్రతి వంటకి. అంటే ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి ఏది ఇష్టం అంటే కెచప్తో, సాస్తో తినేవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అది కూడా మీరు
నెల మొత్తం అదే వాడద్దు, ఇంట్లో తయారు చేయండి. టమాటాస్ తీసుకొని సొంతంగా కెచప్ తయారు చేయండి. అండ్ టమాటాస్ తీసుకొని సొంతంగా జామ్ చేయండి. టమాటాస్ తీసుకొని సొంతంగా ఆ యొక్క అంటే సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీస్ తీసుకొని సొంతంగా సాస్ చేయండి. ఈ సొంతంగా చేసే సాస్లో మీరు చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యు సీ దిస్, ఇది మిక్స్డ్ ఫ్రూట్ జామ్. ఇది నెలంతా వాడద్దు, నెలలో 1-2 సార్లు మనం చేసిన జామ్. నెలలో కనీసం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారన్నా ఆర్ మినిమం వన్స్, మ్యాక్సిమం ట్వైస్ మనం ఇంట్లో చేసిన కెచప్, చిల్లీ సాస్, టమాటో సాస్ కానీ, జామ్ కానీ, మిక్సెడ్ ఫ్రూట్ జామ్ కానీ మనం చేసింది చేయాలి, మనం సొంతంగా కిచెన్లో తయారు చేసి. ఎందుకంటే ఆ టేస్ట్ వేరు. ఒకసారి ఆ మజా తగిలిపోయింది అనుకోండి, వీ డోంట్ మైండ్ వర్కింగ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద కిచెన్. అండ్ కిచెన్లో ఎంత చెమట పట్టినా ఎక్కువగా కిచెన్లోనే ఉంటాం. ఎందుకంటే ఆ టేస్ట్, ఆ న్యూట్రిషన్, ఆ యొక్క విటమిన్స్ ఈ కొనుక్కున్న సీసాల్లో, డబ్బాల్లో, టిన్నుల్లో దొరకదు. వి డోంట్ గెట్ న్యూట్రిషన్ అండ్ విటమిన్స్ ఇన్ టిన్స్ అండ్ సీసాలు, ఐ మీన్ ఇన్ జార్స్ అండ్ బాటిల్స్. ఎవరు కూడా మీకు బాటిల్స్లో, జార్స్లో, టిన్స్లో న్యూట్రిషన్ అమ్మరు. దే మే సెల్ టేస్ట్, పీపుల్ సెల్ టేస్ట్, దే సెల్ టేస్ట్, అంతేగాని న్యూట్రిషన్ కాదు. మనమే న్యూట్రిషన్ తయారు చేసుకోవాలి. మనం ఇంట్లో న్యూట్రిషన్ని తయారు చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసుకొని చిల్లీ సాస్ తయారు చేసుకోవాలి. అలా మనమే వర్కౌట్ చేసుకోవాలి. అంతేకాని దే డోంట్ సెల్ ఎనీ న్యూట్రిషన్ ఇన్ ద బాటిల్స్ ఆర్ జార్స్ ఆర్ టిన్స్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం లాగా. సో ఇప్పుడు మన ప్రసన్న వదనం అందమైన బ్యూటీకి ఎలా మనం అంటే మన మానవ ప్రయత్నం మనం చేసాం. ఎంత మన మానవ ప్రయత్నం మనం చేసినా దేవుడి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం. సో ఫ్రెండ్స్, మనకి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండాలి. కానీ సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు నరుడే. వాడు అదేంటి, ఈరోజే చూశాను ఒకటి బిట్ యూట్యూబ్లో, త్రిశంకు స్వర్గం తయారు చేస్తాడు. అంటే హీ క్రియేట్స్ వన్ హెవెన్ ఫర్ ఎ పర్సన్ కాల్డ్, ఎ మ్యాన్ కాల్డ్ త్రిశంకు. ఆయన కోసం స్వర్గాన్ని నిర్మిస్తాడు. మనం మన కిచెన్లో మన హెల్త్ కోసం, బ్యూటీ కోసం, మన యొక్క ఫిజిక్ కోసం మనం ఏమీ చేసుకోలేమా చెప్పండి. సరే, ఫైనల్గా టు ఎండ్ అప్ దిస్ సెషన్, పాపం మీకు చాలా ఇంట్రెస్టింగ్ కదా ఇలాంటివి. ఇదిగోండి, ఈ ఆరెంజ్ తోటి లోపల మహిమ, బయట మహిమే. అంటే శివాలయం బయట శివుడు ఉంటాడు, శివశక్తి, శివుని మహిమ ఉంటుంది. శివుడి ఆలయం లోపల శివ మహిమ, శివశక్తి ఉంటుంది. శ్రీకాళహస్తి వెళ్తే శివాలయం బయటే కాళహస్తీశ్వరుడు. నేను లైన్లో నుంచుందామని వెళ్తున్నా, కాళ్ళు కడుక్కొని చెప్పులు ఇప్పేసి. కాళహస్తీశ్వరుడు నన్ను చూసి నవ్వుతున్నాడు. ఏంటి నన్ను చూసి నవ్వుతున్నాడు? అరే ఏంటి నన్ను చూసి నవ్వుతున్నాడు? సో వై దిస్ పర్సన్ ఎంత ఫెమిలియర్గా, ఎంతో ఫ్రెండ్లీగా, ర్యాపోర్ట్తో, ఇంటిమెసీగా, చాలా ఎఫెక్షనేట్గా నవ్వుతున్నారు అని నేను చూశాను. అప్పుడు పూజారి చెప్పారు, శివాలయంలో శివుని ఆలయం బయట అండ్ శివుడి ఆలయం లోపల యూ విల్ ఫైండ్ శివశక్తి శివుడి ఆలయం లోపల ఉంటుంది, బయట ఉంటుంది. అట్లా ఒక ఆరెంజ్లో ఆ మహిమ ఉంటుంది. లోపల సి విటమిన్ ఉంది, బయట అయితే సమస్తము ఉంది. ఆ స్కిన్, తోలు, ఆ కమలాకాయ తొక్కు ఒక మగ్గులో నీళ్లు పోసి ఆ తొక్కులన్నీ వేయండి, ఈ కమలాకాయ తోలు. వాటితోటి ఒక అరగంట తర్వాత ఆ నీళ్లు కిచెన్ కడగడానికి, ఆ నీళ్లు మన గడప కడుక్కోవడానికి వాడండి. ఎంత మంచి స్మెల్ వస్తాయో. బకెట్లో వేయండి. 1 డజను 2 డజన్లు కమలాకాయలు కొనుక్కున్నప్పుడు ఆ తోలంతా డస్ట్బిన్లో పడేసే ముందు
మనం ఒక బకెట్లో వేసి ఓ 4-5 6 మగ్గులు నీళ్ళు పోయండి. ఆ నీళ్ళతో కిచెన్ అండ్ మెట్లు, మన గడప దగ్గర ఉన్నటువంటి ఇంటి ముందు బాల్కనీ కానీ అంతా మనం తరచుగా ముగ్గులేసి చాలా ఆస్పీషియస్గా చూసుకునేటువంటి పూజా రూము, ఈవెన్ బెడ్రూమ్ కూడా, ఈవెన్ స్టడీ రూమ్ కూడా, అన్నీ మనకి ఇష్టమైనటువంటి రూమ్స్ అన్నీ ఆ కమలాకాయ తొక్కు మనం నానబెట్టినటువంటి బకెట్ నీళ్లతో కడిగేయండి. ఆర్ మీ పని మనిషికి చెప్పండి. సో ఆ స్మెల్ వేరేగా ఉంటుంది అసలు. రియలీ ఆ బ్యూటిఫుల్ స్మెల్ మనం ఎంతైనా స్మెల్ మనకి ఒక 2-3 నిమిషాలు ఆ స్మెల్ మనని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఆ మాత్రం చేయదా జీవితం? అంత చేయదా వేణుగానం? ఆ మాత్రం చేయని లైఫ్ కూడా ఒక లైఫ్. సో మనిషి అన్నాక కొద్దిగా కళాపోషణ ఉండాలి. పిల్లలు కొంతమంది ఈ మధ్య పొట్టిగా పుడుతున్నారు. అయితే ఆ పిల్లలకి తినిపియండి రోజు పొట్లకాయ కూర, ములక్కాడ మర్చిపోవద్దు. ములక్కాడ కూర కూడా చాలా మంచిది. పొడుగ్గా అవుతారు పిల్లలు, అంటే ముసలోళ్ళు కాదు, చిన్నపిల్లలు. సరే, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పొమగ్రానెట్ అన్నారు, రోజు అన్నారు గింజలు తినండి. హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. హార్ట్ అనేది ఎంతో విలువైనది. మనకి హార్ట్ ఎంత అవసరం అంటే మనం అది ఎంత సీరియస్గా చూసుకోవాలి అని భయం వేస్తూ ఉంటుంది కూడా ఒక్కొక్కసారి. అండ్ కిడ్నీస్ కూడా. కివీ ఫ్రూట్స్ రోజు 2-3 తినండి, ఆర్ అట్లీస్ట్ ఒక్కటైనా తినండి. దాంతో కిడ్నీస్ కూడా సేవ్ అవుతాయి. అండ్ ఆకుకూరల్ని చిన్న చూపు చూడద్దు. చిన్నప్పుడు మా చిన్నన్నయ్య, రెండో అన్నయ్య రజనీకాంత్ జోక్స్ వేసేవాడు. ఒక ఆమంట తోటకూర అమ్ముకుంటుందంట. అయితే ఒక హౌస్ వైఫ్ వెళ్ళి ఆమెని కొట్టిందంట. ఎందుకు కొడుతున్నావు నన్ను? నీకేం తలకాయ ఏమైనా తిరుగుతుందా? దమాక్ కానీ ఖరాబ్ అయిందా? ఉండు, మా బస్తీలో అందరినీ పిలుచుకొస్తా అని పెద్ద ఒక టీమ్ ఆఫ్ రౌడీస్ని, గూండాస్ని, తురుమ్ని, తీస్మార్కాన్లని, గూండాలని తెచ్చిందంట. వాళ్ళు ఆయన బయటకు వచ్చి, ఎందుకే నువ్వు కొట్టావు, చూడు అది ఎంతమందిని తెచ్చిందో, లారీడు మనుషుల్ని తెచ్చింది, ఎందుకు కొట్టావు అంటే, ఏమండి అది మిమ్మల్ని తోటకూర అని పిలుస్తుందండి. అన్నెందుకు తోటకూర అని పిలుస్తుంది? నాకేం పని? పైగా నేను డాక్టర్ని, నాకేం అవసరం తోటలో అంటే, ఆమంది నేను తోటకూర అమ్ముకుంటున్నా అండి. అయితే నేను తోటకూర అని అమ్ముతూ ఉంటే ఈ దరిద్రుడు వాడి పెళ్ళాం అనుకుంటుంది తోటకి రా. నేను తోటకి రా అని ఎందుకు పిలుస్తా? నేను చిటికేస్తే అమితాబ్ బచ్చన్ వస్తాడు, ఫోన్ చేస్తే అభిషేక్ బచ్చన్ వస్తాడు. నీ దరిద్రపు కూడా దొరికాడు. పొద్దున్న లేస్తే రోగాలు, రస్టులు, వ్యాధులు, అడ్డమైన భయంకరమైనటువంటి కృంగదీసేటువంటి ఆ చెత్త, అంటే డిసీజెస్ మధ్యలో, పేషెంట్స్ మధ్యలో ఉండే నీ మొగుడే దొరికాడా తోటకి రా అని పిలవడానికి? సో వాళ్ళే మా అన్నయ్య ఇలాంటి జోక్స్ చెప్పేవాడు. సో తోటకూర అని, ఈ తోటకూర కూడా మర్చిపోకుండా తినండి. తోటకూర దీంట్లో ప్రోటీన్స్ అండ్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ పప్పు ఇష్టం లేకపోతే, అబ్బాచి పప్పు ఎవరు తింటారు అంటే, ఒక 5-6 కట్టలు తోటకూరని మీరే కట్ చేసేసుకొని సరదాగా నూనెలో వేయించేసుకొని నువ్వుల నూనెతో తాలింపు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు కారం. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ కూడా మర్చిపోవద్దు. ఆ తోటకూరలో ఆనియన్స్ కలపండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు, నిజమే, అదైతే కరెక్ట్. ఈవెన్ తలకి కూడా ఆనియన్స్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి తలకు కూడా పెట్టుకోవాలి. అసలు ఆ మంచితనం, ఐ మీన్ ఆ సాఫ్ట్నెస్ మళ్ళీ మనకి దేనితోటి రాదు. ఆ సాఫ్ట్నెస్ ఎన్నో వాడుంటాం, షాంపూలు ఎన్నో వాడుంటాం అన్నీ. సో ఏది వాడినా ఎన్నో రకాలు, బహుశా మనం మర్చిపోయాం కూడా ఎన్ని వాడామో. అన్ని రకాల కాస్మెటిక్స్
అన్ని రకాల ఔషధాలు కూడా ఈ ఆనియన్ పేస్ట్ ముందు పనికిరావు. సో ఫ్రెండ్స్, ఎండింగ్ విత్ కోకోనట్. కోకోనట్ అనేది పుణ్యం, పురుషార్థం, పూజ అన్నిటికీ పనికొస్తుంది. సో ఈ కోకోనట్ మాత్రం ఎప్పుడు అంటే అంటే ఏమంటారు, దెబ్బలాట వచ్చినా సరే నేను రేపు కొబ్బరికాయ కొట్టుకుంటాను దేవుడి ముందు అని, అన్నిటికీ మంచికి చెడుకి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరిని చికెన్లో, మటన్లో అన్నిట్లో వేయండి, ఫిష్లో కూడా అండ్ వెజిటబుల్స్లో కూడా, నాన్ వెజ్లోను వెజ్లోనూ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ రసంలో కూడా కోకోనట్ రసంలో కూడా బాగుంటుంది. అండ్ పప్పుచారు, సాంబార్ అన్నిట్లో కోకోనట్ బాగుంటుంది. ఇన్ ఆల్ వెజిటబుల్స్, ఈవెన్ ఇన్ నాన్ వెజ్, ఇంకా స్వీట్స్. అండ్ స్వీట్స్లోనే కాకుండా ఈ కోకోనట్ ఉట్టిగా అన్నం వండుతున్నాం అనుకోండి, రైస్లో కూడా బాగుంటుంది. ఆర్ రైసే స్పెషల్లీ కోకోనట్ రైస్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.